మనకి నార్మల్గా మనకి పాలకూర వచ్చేసి 25 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో మనకు వస్తూనే ఉంటుంది. ఈ పీక ఏదైతే ఉందో ఇదంతా ఆవకూర. సో మేము ఏంటంటే సీజనల్గా కస్టమర్ డిమాండ్ ఎట్లయితే ఉంటుందో దాన్ని బట్టి మేము సోయింగ్ చేసుకుంటూనే ఉంటాం. ఆయుర్వేదిక్ డాక్టర్స్ చాలామంది ప్రిఫర్ చేస్తారు కొత్తిమీర కషాయాలు తాగాలని అండ్ డైరెక్ట్ ప్రతి ఒక్క కూరలో కూడా వేసుకోవాలని చెప్తూనే ఉంటారు మనకి. మూడు 365 రోజులు కూడా మనకి పంట వస్తూనే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క రైతుకి కూడా ఇది చాలా అంటే చాలా లాభసాటిక పంట అన్నమాట. రైతు సోదరులకి నమస్కారం. నా పేరు జయంత్. నేను MBA చేశాను అండ్ ఇప్పుడు ఫార్మింగ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం చూస్తున్న పంట వచ్చేసి పాలకూర. పాలకూర ఎట్లా అనంటే మనకు నార్మల్గా 30 రోజులు పంట ఉంటుంది మనకి. దీనికి ఏంటంటే మనము ఫస్ట్ సాయిల్ ప్రిపేర్ చేసుకుంటాం. సాయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 1-2 డేస్ నార్మల్గా ఎండకి అలాగే ఆరబెట్టేస్తాం. ఆరబెట్టేసిన తర్వాత మనం విత్తుకుంటాం, నార్మల్గా చల్లుకున్న తర్వాత మనం వాటరింగ్ పెడుతూనే ఉంటాం అనమాట. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మనం పెట్టుకుంటూనే ఉంటాం. అది మనం క్లైమేటిక్ బట్టిగా మనము చలికాలం అయితే 4 డేస్కి ఒకసారి 5 డేస్కి పెట్టుకుంటూనే ఉంటాం. అదే వర్షాకాలం అయితే తడి క్లైమేటిక్ చూసుకొని భూమి ఎట్లా ఉంది తేమ చూసుకొని దాన్ని బట్టి మనం పెట్టుకుంటూనే ఉంటాం. అదే ఎండాకాలం అయితే మాత్రం దినం తప్పించి దినం మనం ఎవ్రీ ఆల్టర్నేట్ డే పెట్టుకుంటూనే ఉండాలి. ఎందుకంటే కొంచెం వాటర్ అనే కంటెంట్ అవసరం పడుతుంది కాబట్టి యాజ్ ఎ లీఫీకి. సో దీన్ని మనకి మనకి నార్మల్గా మనకి పాలకూర వచ్చేసి 25 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో మనకు వస్తూనే ఉంటుంది. అండ్ మనకి ఇది కోత లెక్క అనమాట. మనం ఒక్కసారి పెట్టుకున్నామంటే 2-3 కోతలు మనం కట్ చేసుకోవచ్చు. సో మనం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దుక్కి వేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక ఆకుకూర పెట్టుకోవడమే. సో అట్లా మనం ప్రతి ఒక్క ఎకరాలో మనం డిఫరెంట్ పార్ట్స్ అంటే ఒక 4 పార్ట్స్ మనం డివైడ్ చేసుకొని ఆ 4 పార్ట్స్ లోపల మళ్ళీ చిన్న పార్ట్స్ చేసుకుంటాం అనమాట. ఎందుకనంటే మనకి కొన్ని పర్మనెంట్ క్రాప్స్ ఉంటాయి, లైక్ పుదీనా కానీ పొనగంటి కానీ అట్లా పర్మనెంట్ క్రాప్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ హార్వెస్ట్ క్రాప్స్ అంటే మనకి పాలకూర, బచ్చలి, చుక్కకూర ఇవన్నీ మనకి మల్టిపుల్ రూట్స్ మనకు మల్టిపుల్ హార్వెస్ట్ మనకు వస్తూనే ఉంటుంది. అండ్ మళ్ళీ మనకి కొన్ని డైరెక్ట్ రూట్స్తో తీస్తూనే ఉంటాం. లైక్ ఇప్పుడు మెంతం, తోటకూర ఇవి మనం డైరెక్ట్ మనం కొత్తిమీర, గోంగూర ఇవన్నీ మనం పిక్కుంటాం అనమాట. అది ఒకటేసారి ఉంటుంది. సో మనం ఎప్పుడైనా ఫార్మ్ ప్లాన్ చేసుకున్నప్పుడు దాన్ని హార్వెస్ట్ విధానం స్వభావం ఏందో చూసుకొని దాన్ని బట్టి మనం క్రాప్ ప్లానింగ్ చేసుకుంటూనే ఉంటాం. అది సీజనల్ వైజ్గా మళ్ళీ ప్రతి ఒక్క సీజనల్లో కొన్ని ఎక్కువ తక్కువ క్రాప్స్ ఉంటూనే ఉంటాయి. బట్ ఆకుకూరలలో ఏంటంటే మనకి 365 రోజులు పంట అనేది ఉంటూనే ఉంటుంది. ఎక్కువ తక్కువ అయితే ఉంటుంది కానీ కంపల్సరీగా ఉంటూనే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు తినేటిదే అండ్ అందరికి అవసరం పడుతూనే ఉంటుంది. అయితే మనకి ఏంటంటే మనం ప్రతి ఒక్క ఎకరాలో ఏదైతే మనం పార్టిషన్ చేసుకుంటామో ఒక 3-4 బిట్స్, దాంట్లో ఒకటి బిట్ ఎప్పుడు మనకు ఖాళీగా ఉంటూనే ఉంటుంది. ఒక దాంట్లో మనకి ఇంకో 3 మనకు క్రాపింగ్ ఉంటూనే ఉంటుంది. అంటే హార్వెస్టింగ్ క్రాప్ రన్ అవుతుంటుంది అండ్ అబౌట్ టు హార్వెస్ట్ అంటే హార్వెస్ట్ రావడానికి రెడీగా ఉంటుంది. అండ్ ఇంకో దాంట్లో విత్తనం అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి మనకు ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఏంటిదని అంటే మనకు నార్మల్గా ప్రతి ఒక్క పొలంలో ఎరువు అనేది మనం పెట్టుకుంటూనే ఉంటాం. ఆ ఎరువు పెట్టుకున్న తర్వాత అది కుళ్ళిపోయిన తర్వాత మనకి అది ఎప్పుడైతే మ్యానర్ కంప్లీట్ ఫామ్ అయిపోతుందో అప్పుడు ఆ ఖాళీగా ఉన్న దగ్గర మనం చల్లుకున్న తర్వాత ఏమైపోతాయంటే దాంట్లో మనకి ఇంకా సూక్ష్మజీవనాలు లైక్ మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా ఎక్కువ పెరుగుతూనే ఉంటాయి. అంటే లైక్ సాయిల్కి మనకి ఎనర్జీ ఇచ్చినట్టు అనమాట. సో దాన్ని ప్రాసెసింగ్ అనేది మనకి ఇంకా ఫాస్ట్ అవుతూనే ఉంటుంది యాజ్ ఎ న్యాచురల్గా. సో మనం ఇక్కడ చేయాల్సిన వర్క్ ఎక్కువ ఏమి ఉండదు. నేచర్లో అయితే ప్రాసెస్ ఉందో మనం అదే ప్రాసెస్ని కొంచెం మనకు అనుకూలంగా తీర్చుకుంటే సరిపోతుంది అనమాట. యాక్చువల్లీ న్యాచురల్ ఫార్మింగ్లో దట్ ఈస్ అ ఈజీ ఫార్ములా. అంటే ఏదో చేయాలని అవసరం లేదు. నేచర్ని అర్థం చేసుకొని ఏ టైంలో మనం విత్తనం పెట్టుకోవాలి, ఏ టైంలో మనం హార్వెస్ట్ చేసుకోవాలని ఒక చిన్న క్యాల్కులేషన్ అర్థం చేసుకుంటే ఇది ఈజీనే ఉంటుంది. దీనికి కాకుండా ఇంకా బియాండ్ ఏమైనా ఎక్కువ చేయాలనుకుంటే మాత్రం అది ఏం రాదు అనమాట. సో మనకేంటంటే కొంచెం అబ్జర్వ్ చేసుకొని నేర్చుకోవాలి. ఒక 30 రోజులు 40 రోజులు ఇక్కడ ఏమవుతుంది అని చూసుకున్నాం అనుకో, దాంట్లో మనకి ఎప్పుడెప్పుడు ఏమేమి ఇవ్వాలి అనేది మనకి ఆకుకి అనుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే ఆవకూర.
ఇది సర్సోకి పత్తి కూడా అంటారు. దీన్ని నార్త్ ఇండియన్స్ చాలామంది ప్రిఫర్ చేస్తూనే ఉంటారు తినడానికి. ఈ చలికాలంలో ఇది బాగా వస్తూనే ఉంటుంది. మేము ఎంటైర్ ఇయర్‌లో ఈ కాలంలో ఎక్కువ ప్రిఫర్ చేస్తాం సోయింగ్ చేయడానికి. ఈ ఇప్పుడు చిన్న పీక ఏందనంటే వేసుకున్నాము. సో, కస్టమర్ డిమాండ్ ఉంది కాబట్టి. సో, మాకేందంటే కస్టమర్స్ ఎట్లా రిక్వెస్ట్ చేస్తుంటారో దాన్ని బట్టి కూడా మేము క్రాప్ గ్రోయింగ్ అనేది చేస్తూనే ఉంటాం. హార్వెస్ట్ ఎవ్రీథింగ్. ఇది కూడా సుమారు 25 రోజుల నుంచి 30 రోజులలో మనకు వస్తూనే ఉంటుంది. సో, క్లైమేట్ బట్టి దాన్ని బట్టి మనం హార్వెస్ట్ చేసుకుంటూనే ఉంటాము. మ్యాక్సిమం 1 క్రాప్ వచ్చేస్తూనే ఉంటుంది ఇది. ఇక్కడ వచ్చేసి మనకి పుదీనా ఉంది. సో, ఈ మడి మాకు పర్మనెంట్ అనమాట. సో, ఎందుకంటే మాకు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో, మేము అక్కడ అందుకే పుదీనా అనేది పెట్టేసాము. సో, మాకేందంటే పుదీనా అనేది ఒక్కసారి నాటుకున్నాం అనుకో అది ఎవ్రీడే వస్తూనే ఉంటుంది అనమాట. సో, మాకు రిక్వైర్మెంట్ ఉంటానంటే మొత్తం మడి అయితే ఉంటుందో దాంట్లో హార్వెస్ట్ చేస్తూనే ఉంటాము. ఒక సైడ్ హార్వెస్ట్ చేసి మాకు కార్నర్కి వచ్చేలోపు మాకు స్టార్టింగ్లో మళ్ళీ హార్వెస్ట్ వస్తూనే ఉంటుంది. సో, అలా మాకు పుదీనా అనేది రిపీటెడ్ క్రాప్ అనమాట. దానికి ఒకసారి పెట్టేసుకుంటాము. అండ్ ఎవ్రీ 10 రోజులకి 15 రోజులకి ఒకసారి నార్మల్గా మేము ఇచ్చే నార్మల్ ఇన్పుట్స్ ఇచ్చుకుంటూనే ఉంటాం. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది కొత్తిమీర. ఇది వచ్చేసి మనకి 40 రోజుల పంట. ఇది మనకి 40 డేస్కి మనకి క్రాప్ అనేది వస్తూనే ఉంటుంది. అండ్ ఇది ఒకసారి మనం వేళ్ళతో పీకడమే అనమాట. వేళ్ళతో పీక్కుంటాము ఒకటేసారి వస్తూనే ఉంటుంది. అండ్ దీనికి కూడా సేమ్ మనం సాయిల్ ప్రిపేర్ చేసేసుకుంటాము. సాయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత విత్తనాలు వేసేసుకొని మనకి 5 రోజులకి 10 రోజులకి ఒకసారి మనం నీళ్ళు పెట్టుకుంటూనే ఉంటాం సీజనల్ వైజ్గా. అండ్ కొత్తిమీరలో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓన్లీ కూరలు వేసుకోవడం కాకుండా ఔషధ గుణాలు చాలా ఉంటాయి అన్నమాట. మనకి ఆయుర్వేదిక్ డాక్టర్స్ చాలామంది ప్రిఫర్ చేస్తారు కొత్తిమీర కషాయాలు తాగాలని అండ్ డైరెక్ట్ ప్రతి ఒక్క కూరలో కూడా వేసుకోవాలని చెప్తూనే ఉంటారు మనకి. ఇది మెడికల్ వాల్యూస్ చాలా ఉంటూనే ఉంటాయి. అండ్ ఇది అదే కాకుండా కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో అవసరం పడేటిది. ఈవెన్ లైక్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా మనకి పుదీనా కొత్తిమీర అనేది చాలా ప్రిఫర్ చేస్తూనే ఉంటారు. అండ్ ప్రతి ఒక్క రైతుకి కూడా ఇది చాలా అంటే చాలా లాభసాటిక పంట అనమాట. సో, మనకేంటంటే ఇది 365 రోజులు కూడా మనకి పంట వస్తూనే ఉంటుంది. అండ్ వాళ్ళకి నికర ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది అనమాట. సో, ఇది ఎవరు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి నేను ప్రిఫర్ చేస్తూనే ఉంటా కొత్తిమీర అనేది పెట్టుకోవాలని చెప్పేసి. మనకి కొత్తిమీరలో వచ్చే సమస్యలు ఏంటిదనంటే ఒకటి కలుపు అనేది మనకి చాలా వస్తూ ఉంటుంది. సో, మనం ఏంటనంటే మనము ఏదైతే విత్తనం పెట్టినప్పుడు కొంచెం మనకి స్టేజెస్ ఉంటాయి. అంటే మామూలుగా మనకి 40 రోజుల తర్వాత కూడా మనకు హార్వెస్ట్ వస్తూనే ఉంటుంది. ఇది చిన్నగా ఉన్నప్పుడే ఒక 2-3 సార్లు మనము గడ్డిని తీసేసుకోవాలి. తీసేసుకుంటే ఏమవుతానంటే మనకి పంట అనేది బాగా వస్తూనే ఉంటుంది అనమాట. సో, అది మనం చేసుకుంటూనే ఉండొచ్చు. అండ్ అది కాకుండా కూడా ఇది కొంచెం డెలికేట్ క్రాప్ కూడా. అంటే కొంచెం నీళ్ళు ఎక్కువైనా కూడా ఇది కొంచెం కులిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటూనే ఉంటుంది. అట్లాంటప్పుడు ఏంటంటే మనం వర్షాకాలంలో కొంచెం ఎట్లా కేర్ తీసుకోవచ్చు అనంటే మనం రేస్డ్ బెడ్స్ అంటే ఒకటి పీకలు చేసుకున్నప్పుడు ఒకటి నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. లేదు అంటే బెడ్ అంటే మనం రేజ్ చేసుకున్నా వెతుక్కోవాలన్నమాట. సో, అప్పుడు ఏమవుతానంటే మనకి పంట అనేది మంచిగా వస్తూనే ఉంటుంది. సో, ఎక్కువ ఏంటంటే మనకి ఆకుకూరలలో వర్షాకాలం అనేది ఒక మేజర్ ప్రాబ్లం ఉంటుంది. అది కాకుండా రిమైనింగ్ సీజన్స్ అయితే మనకి బాగానే ఉంటుంది.